తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ 19 బాల బాలికలకు ఫుట్బాల్ టోర్నమెంట్ మరియు సెలక్షన్స్ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం జడ్చర్ల మినీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 2024-25 68వ SGF అండర్ 19 సెలక్షన్స్ కమ్ టోర్నమెంట్ భారీ ఎత్తున జరిగే కార్యక్రమానికి కావలసిన సదుపాయాలన్నీ సమకూరుస్తూ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లకు ఘనంగా నిర్వహించడానికి ఆర్థికంగా సహాయం చేసిన జడ్చర్ల నియోజకవర్గం శాసనసభ్యులు జానంపల్లి అనిరుద్ రెడ్డి గారి సేవలు ఎన్నటికీ మర్చిపోలేనిదని మహబూబ్నగర్ జిల్లా SGF సెక్రటరీ పాపిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జడ్చర్ల నియోజకవర్గం శాసనసభ్యులు జానంపల్లి అనిరుద్ రెడ్డి మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి టోర్నమెంట్ ని ప్రారంభించగా జిల్లా విద్యాధికారులు, పీఈటీలు మరియు రాజకీయ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 68వ స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అనేది ఇక్కడ ఫుట్బాల్ అండర్ 19 అనేది సెలక్షన్స్ అంటే నేషనల్ టీమ్ సెలక్షన్స్ అనేది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో టోర్నమెంట్ అండర్ 19 ఫుట్బాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ అనేది మనకి జడ్చర్లో జరగడం చాలా విశేషం. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని ప్లేయర్ అంటున్నారు. దీని విశేషాలను మనకు తెలియజేయడానికి స్కూల్ గేమ్ ఫెడరేషన్ జడ్చర్ల సెక్రటరీ పాపిరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. జడ్చర్లలో ఏదైతే SGF అండర్ 19 జరుగుతుందో దాని విశేషాలు ఏంటి సార్? 68 SGF స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కమ్ నేషనల్ సెలక్షన్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఈ టీం గెలిచిన వాళ్ళు స్టేట్ తెలంగాణ బాయ్స్ అండ్ గర్ల్స్ మణిపూర్లో ఆడాల్సి ఉంటుంది నేషనల్ లెవెల్లో. ఇక్కడ మొత్తం 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాల కింద ఆడిపిస్తున్నాము. బాయ్స్ గర్ల్స్ కంప్లీట్ కలిపి మొత్తము 360 మంది అబ్బాయిలు అమ్మాయిలు ప్లస్ 40 మంది అఫీషియల్స్, టోటల్ 400-500 దగ్గర మాకు ఈ పిల్లలు తర్వాత అఫీషియల్స్ రావడం జరిగింది. ఇది 3 రోజుల టోర్నమెంట్ ఉంటుంది. మొత్తం ఇది ఫస్ట్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్ ఆడిపిస్తాము, తర్వాత సెమీఫైనల్, ఫైనల్ ఆడిపిస్తాము. మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే వచ్చే ప్లేయర్స్ 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్కి ఎలాంటి సదుపాయాలు మీరు కల్పిస్తున్నారు? మేము సాధ్యమైనంత వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఇది ట్రాన్స్పోర్ట్ పరంగా సెంట్రల్ ప్లేస్, 2 నేషనల్ హైవేలు, ఒక ట్రైన్ రైల్వే స్టేషన్ ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ ఉంది. అందరూ వచ్చారు. అందరికీ భోజన వసతులు మా నిర్వాహకులు అందరూ, ఎమ్మెల్యే గారు, తర్వాత మిగతా గ్రామ ప్రజలందరూ కలిసి మాకు భోజనాలు కానీ మిగతా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎలాంటి లోటుపాటు లేకున్నటువంటి మా వ్యాయామోపాధ్యాయులు, మా వ్యాయామోపాధ్యాయ అధ్యక్షుడు నిరంజన్ గారు, వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టర్స్ అందరు కలిపి కోఆపరేషన్ చేస్తున్నారు. జూనియర్ కాలేజీలో 19 ఇయర్స్లో నేను ఒక్కనే, కానీ నేనేం చేయడం లేదు, అంతా వాళ్ళే చేస్తున్నారు. అంతా మన క్రీడాకారులు అయినటువంటి వ్యాయామోపాధ్యాయులు మాత్రమే చేస్తున్నారు. నేనేం కేవలం సూపర్విజన్ చేయడమే. ఎందుకంటే ఒక టోర్నమెంట్ చేయడం, ఇంతమంది మేనేజ్ చేయడం అంటే అఫీషియల్స్, కోచెస్, మేనేజర్, తర్వాత టోర్నమెంట్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రభుత్వం నుంచి కూడా మాకు ₹1 సాయం అందలేదు. కాకపోతే మా ఎమ్మెల్యే గారు, తర్వాత ఇది ఊరి ప్రజలందరి సహకారంతో ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. మామూలుగా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ యూనివర్సిటీ అని కూడా నిర్వహిస్తున్నాము. తర్వాత ఇక్కడ స్పోర్ట్స్కే చాలా ప్రాధాన్యత ఉంది తెలంగాణలో అనేసి అంటున్నారు. ప్రభుత్వం అనేది ఏ స్పోర్ట్కి కూడా సహకరిస్తలేదని చాలామంది ప్లేయర్స్ అంటారు. దానికి ఏమంటారు? సరే, ఒకటి మంచి విషయం ఏంటంటే క్రీడా కోట 2% పునరుద్ధరించడం ఒక ముఖ్యమైనవని. మన డిఎస్లో కానీ, గ్రూప్లో కానీ, తర్వాత ఇంజనీర్స్ కానీ మన రిక్రూట్మెంట్ అయినటువంటి పోస్టులలో క్రీడా కోట 2% కింద రిక్రూట్మెంట్ అయిన కూడా చాలామంది. ఎందుకంటే మా విద్యార్థులు చాలామంది ఇంతకుముందు ఆడిపించిన విద్యార్థులు చాలా సంతోషపడుతున్నారు అన్నందుకు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం మాకు అందడం లేదు, ₹1 కూడా. వాస్తవం కూడా చెప్పండి, ఇది ప్రభుత్వ కార్యక్రమం, పిల్లలకు అవకాశం ఇచ్చే కానీ మేము మా దాతలతో సహకారంతో చేస్తున్నాం. ప్రభుత్వం కంటే ముందు పేరెంట్స్ కూడా ఎక్కువ ఇష్టంతో చేస్తున్నారు. సార్, మీరు ఈ ఉద్యోగంలో ఉన్న అధికారి కూడా డైరెక్ట్గా చెప్తున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుతుంది అంటే, చాలామంది కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ ఉద్యోగానికి అనేది ఇబ్బందిగా ఉంటుందని చాలామంది అంటుంటారు. మీరు అలా డైరెక్ట్ ఎలా చెప్పగలుగుతున్నారు? సార్, ఇది ప్రభుత్వం వ్యతిరేకత కాదు, యాక్చువల్ ఉన్న విషయం చెప్తున్నాను. ఏంటంటే మేము ఎన్నో టోర్నమెంట్ చేసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో కూడా మేము హాకీ 19 ఇయర్స్ చేసాం. అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము చేసాం. ఆయనే చేయించాడు, ఆయనే సొంతంగా ఖర్చు పెట్టి చేయించాడు. విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో ప్రభుత్వం వ్యతిరేక కాదు, ప్రభుత్వం అనుకూలం కాదు. మా క్రీడాకారులకు అన్యాయం జరగకుండా ముఖ్యంగా ఇప్పుడు ఈ జడ్చర్ల పట్టణం జరుగుతుందంటే ఇక మా మోయిన్ పీఈటీ గారు, మా ఫిజికల్ డైరెక్టర్ గారు మోయిన్ గారు, వాళ్ళ కృషి, వాళ్ళ ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, ఈ రఘురామన్ లెక్చర్, దాతలు అందరూ సహకారం, వాళ్ళు అనుబంధంతో వాళ్ళు టోర్నమెంట్ కావాలని మేము టోర్నమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంత కష్టం, మన ఇంట్లో ఒక వ్యక్తి గెస్ట్ వస్తే మనం ఎంతో ఇబ్బంది పడతాం. 400-500 మంది ఒకటే పని మా జడ్చర్ల మీద పడటానికి వాళ్ళ అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ కష్టంతో కూడుకున్న పనైనా అని మా వ్యాయామోపాధ్యాయులు మోయిన్, తర్వాత నిరంజన్, వీళ్ళ యొక్క ఫిజికల్ యాక్టర్స్ నుంచి అన్ని సౌకర్యాలు వాళ్ళు ఏదైనా చేయగలుగుతూ చేస్తున్నారు.
ఇది ఒక్కడే ఇంటర్ డిస్ట్రిక్ట్ కాదు, నేషనల్ అయినా చేయగలుగుతారు. వాళ్ళకి ఈ టోర్నమెంట్కి వచ్చిన క్రీడాకారులు ఎలా సహకరిస్తున్నారు ఈ ఎస్జీఎఫ్ కండి? అందరూ క్రీడాకారులు సహకరిస్తున్నారు, వ్యాయామోపాధ్యాయులు సహకరిస్తున్నారు, తర్వాత అంటే అఫీషియల్స్ కూడా బాగా సహకరిస్తున్నారు, క్రీడాకారుల నెంబర్ వచ్చే పేరెంట్స్ కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే మా యొక్క పరిస్థితి చూసిర్రు, ఇది స్పోర్ట్స్ అంటేనే కష్టంతో కూడుకున్న పని. గ్రౌండ్లో ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఎండలో చేస్తున్నాం, చూస్తున్నారు కదా మీరే, ఎంత ప్రత్యక్షంగా మీరు వస్తున్నారు. పిల్లలు ఎంత చక్కగా ఆడుతున్నారు, అబ్బాయిలకేమో గ్రౌండ్లో, అమ్మాయిలకేమో ఒక స్కూల్ గ్రౌండ్లో 2 కోట్లు వేయించి వాళ్ళకి 3 రోజులుగా కంప్లీట్గా ఏ అసౌకర్యం లేకుండా మేము ఆడిపిస్తాం. తర్వాత చివరిగా చెప్పండి, ఈ యొక్క మీరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీగా అక్కడ వచ్చిన క్రీడాకారులకి కానీ పేరెంట్స్కి కానీ కోచ్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, క్రమశిక్షణ కానండి, మీకు న్యాయం జరుగుతుంది అందరికీ. రాష్ట్ర స్థాయి ఇప్పుడు తెలంగాణ టీం సెలెక్షన్ చేయడం కూడా ఇక్కడే జరుగుతుంది. ఆ 3 పరిశీలకులు ఉండరు, ఒక అబ్జర్వర్ ఉన్నాడు, నేను ఆర్గనైజ్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఉన్నా, మా వ్యాయామపత్రులు అందరినీ చూస్తున్నారు. అందరి ముందరనే మేము సెలెక్షన్ చేస్తాం, అందరు సెలెక్షన్గా పంపిస్తాం. కాబట్టి అందరూ కూడా నిబద్ధతతో మంచి క్రమశిక్షణతో టైం టు టైం ఉండి మాకు సహకరిస్తున్నారు. అది చాలా సంతోషంగా భావిస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఎస్జీఎఫ్ ఏదైతే జరుగుతుందో చర్చలలో, అది మీ నియోజకవర్గంలో జరుగుతుందో, మీరు ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చారా లేకపోతే ఒక దాతలాగా వచ్చారండి? మీరు ఏదైనా అనుకోవచ్చు, చీఫ్ గెస్ట్గా అనుకోవచ్చు, లేకుంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా అనుకోవచ్చు, లేకుంటే ఆ పిల్లలకు ఒక అన్నలాగా అని కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా మీరే ఇదంతా స్పాన్సర్ చేశారు, ఒక ప్రభుత్వం తరఫున ఉండి ఒక ఎమ్మెల్యే గారు స్పాన్సర్ చేశారు. మామూలుగా స్పోర్ట్స్ వాళ్ళని చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. మీరు ఈ స్పోర్ట్స్ పిల్లలందరూ కూడా దత్తకు తీసుకున్నారని చాలా మంది ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటండి? అంటే పిల్లలకి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, మన దేశంలో మన దగ్గర జనాభా ఎక్కువ ఉన్నా కానీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వాళ్ళు స్పోర్ట్స్లో కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కువ మంది పేరెంట్స్ కూడా వాళ్ళని చదువుల పైన దృష్టి పెట్టి మీరు చదువుకోవాలి 90% పైన రావాలి, 98 రా 19 రా అని ప్రెషర్ పెడుతుంది తప్ప మీరు గేమ్స్ ఆడాలని చెప్పేసి కూడా ఎవరు కూడా వారు ప్రోత్సహిస్తలేరు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి స్పోర్ట్స్లో కూడా వాళ్ళు బాగా ఆడుకొని మంచిగా హెల్తీగా ఉంటారని చెప్పి కూడా ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీకు కలిగే లాభం ఏంటి? మామూలుగా ఒక మన నియోజకవర్గంలో ప్రజలకు సపోర్ట్ చేస్తే మీకు ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది, వీళ్ళకి సపోర్ట్ చేస్తే మీకు ఏమో అవకాశం ఉంటుందండి? నేను రాజకీయాలకి ఒక బిజినెస్ లాగా రాలేదు. అంటే ఎమ్మెల్యే అయితే ఖర్చు పెడితే అంత సంపాదించుకున్నాను ఎప్పుడు రాలేదు. నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరికి అండగా ఉండాలి, సపోర్ట్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మంచి పేరు తెచ్చుకోవాలని వచ్చినా కానీ ఆ పిల్లలకి ఓట్ల కోసం అని చెప్పి నేను ఎప్పుడు ఆలోచించలే. వాళ్ళు రేపు బాగా చదువుకొని బాగా ఆటలలో కూడా ముందు వాళ్ళు మంచి మంచి గేమ్స్ కూడా ఆడి హెల్తీగా ఉండి రేపు ఫ్యూచర్లో మంచి జాబ్స్ వస్తే వాళ్ళ నెక్స్ట్ తరం అనేది మారిపోతుంది. ఈ రోజుకి మీరు తెలంగాణలో చూస్తే ఇంకా కూల పనులకు పోతున్నారు, ఇంకా వాళ్ళ పాపం వాళ్ళ పిల్లల కోసం రోజు కూలి పని తీసుకొచ్చి వాళ్ళకి చదివిస్తున్నారు. రేపు ఫ్యూచర్ వీళ్ళకి మంచి మంచి జాబ్స్ వస్తే రేపు వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఓకే, ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా స్పోర్ట్స్ని తెలంగాణ స్పోర్ట్స్ రాష్ట్రంగా చేయాలనుకుంటున్నారు. దానికి మీ సహకారం ఏ విధంగా ఉండబోతుంది? నా సహకారం ముఖ్యమంత్రి గారు మామూలుగా జడ్చర్ల జిల్లాలో చాలా వరకు కూడా మీరు స్పోర్ట్స్ని చాలా ఆదుకుంటున్నారని చాలా అంటారు. ముఖ్యమంత్రి గారు తొందరలోనే మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల మధ్యలో ఒక స్పోర్ట్స్ స్కూల్ శాంక్షన్ చేయబోతున్నారు. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భూత్పూర్ దగ్గర ఏదైతే ప్లేస్ ఉన్నదో అది నేను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, జిఎంఆర్ గారు మాట్లాడడం జరిగింది. అక్కడ ఒక 40 acres దానికి ల్యాండ్ ఉంది. అప్పుడు ముందు దాన్ని ఒక జైలు పెట్టాలని చెప్పేసి కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. దాన్ని రిటర్న్ తీసుకొని అక్కడ స్పోర్ట్స్ స్కూల్ పెట్టాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినారు మాకు. ఖచ్చితంగా అది శాంక్షన్ అవుతే ఇక్కడ మా 3 నియోజకవర్గం మధ్యలో ఒక స్పోర్ట్స్ స్కూల్ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తాం. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఎవరైతే ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారో మీ నియోజకవర్గంలో ఆ ప్లేయర్స్కి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, బాగా ఆడుకోండి, మీకు ఏది ఉన్నా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఈరోజు మీరు చూసిన తర్వాత కూడా మాకు కూడా అర్థమైంది ఎంత ల్యాకింగ్ ఉన్నామో. అందుకే స్పోర్ట్స్ చైర్మన్ గారు కూడా స్టేజ్ పైన చెప్పడం జరిగింది, వాళ్ళని చూడండి షూస్ లేవు, బట్టలు లేవు, మీరు ఇస్తారా లేకుంటే సొంతంగా నన్ను ఇవ్వమంటారా అని చెప్పేసి ఆల్రెడీ ఫండ్స్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ టైం చూద్దాం, ఒకవేళ గవర్నమెంట్ నుంచి రాకుంటే ఖచ్చితంగా నేను చేస్తాను. ఈరోజు ఎస్జీఎఫ్ మహబూబ్ నగర్ జిల్లాలో కబడ్డీ ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కబడ్డీ మహబూబ్ నగర్లో జరిగింది. ఇప్పుడు ఫుట్బాల్ కూడా మహబూబ్ నగర్ జడ్చర్లలోనే జరుగుతూ ఉంది. ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా కనపడుతుంది. ఈరోజు 10 సంవత్సరాలలో తెలంగాణను తాగుబోతు తెలంగాణగా తయారు చేశారు. ఈరోజు అదే తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా తయారు చేసే బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అందుకే గేమ్స్ మీద ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ ఏర్పాటు చేసిండ్రు. 361 కోట్ల బడ్జెట్ను స్పోర్ట్స్ కోసం కేటాయించి, శాట్స్కి కేటాయించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక విద్యార్థి ఆట పోటీల్లో ఉండాలి అనే ఉద్దేశంతోన
ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒకటి ఆటలో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎస్జిఎఫ్ లో ఏదైతే ఉందో పిల్లలకి కనీసం ట్రాక్ కూడా లేని పరిస్థితి అనేది చాలా మంది గమనిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చిన్న చిన్న లోపాలు జరుగుతున్నాయి. జరిగిన లోపాలను సరిదిద్దుకుంటాం. నెక్స్ట్ టైం ఆ విషయాలు ఏది కూడా గతంలో ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు ఇచ్చింది బెటర్ కదా. దీనికంటే ఈరోజు ఏమేమైతే చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా చేంజ్ చేసుకొని నెక్స్ట్ టైం ఈ తప్పిదాలు కూడా జరగకుండా ముందుకు పోతాం. ఓకే, అంటే మామూలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టిందని చాలా మంది కూడా అనుకుంటున్నారు. రాబోయే రోజులలో ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది? మీ హయాంలో ఇంకెంతవరకు మీ యొక్క సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నారు? ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు తెలంగాణలో సాట్స్ మీ అందరికీ లోగో గతంలో ఉండేదానికంటే ఈరోజు భిన్నంగా ఒలింపిక్స్కు ఏ విధంగా ఉందో ఆ ఆలోచన పరంగా ఈరోజు లోగోను కూడా మార్చుకున్నాం. దాంతోపాటు ఈరోజు స్కూల్స్ పెంచుకుంటున్నాం, దాంతోపాటు యూనివర్సిటీని తీసుకొస్తున్నాం. దాంతోపాటు ఈరోజు నూతన పాలసీ 10 ఏళ్లలో వాళ్ళు ఈరోజు ఒక పాలసీ తేలేకపోయారు, ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టలేకపోయారు, ఈరోజు ఒక యూనివర్సిటీకి సంబంధించింది కాకుండా ఒక కాలేజీలు ఏర్పాటు చేయలేకపోయారు. ఏం చేశారు వాళ్ళు స్పోర్ట్స్కి సంబంధించింది? ఎంతసేపు ఉన్నా స్పోర్ట్స్ పేరు అడ్డం పెట్టి వాళ్ళు వ్యవస్థ నడిపిరే తప్ప ఈరోజు వరకు వాళ్ళు గతంలో చేసింది శూన్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నూతన స్కూళ్ళకి ఏర్పాటు చేసినాం, నూతన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఎంతోమంది విద్యార్థులకు ఒక ఆశ ఏర్పడింది. ఈరోజు తెలంగాణలో కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ మళ్ళీ కలకలలాడుతుంది అని చెప్పేసి రాబోయే రోజుల్లో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండే, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈరోజు స్పోర్ట్స్ మళ్ళీ ఒక దిశ మారిపోయింది. తెలంగాణలో రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి నుంచి ఒక విద్యార్థి స్పోర్ట్స్లో ఉంటాడు. హెల్దీ తెలంగాణను తయారు చేస్తాం. రాబోయే 2028 ఒలింపిక్స్కి అండ్ ఏషియన్ గేమ్స్లో కూడా తెలంగాణ గోల్డ్ మెడల్ సాధించబోతుందనే నమ్మకం, విశ్వాసం మాకుంది. అంటే సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు మామూలుగా మహబూబ్నగర్కే పరిమితం అవుతారా? తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ స్పోర్ట్స్ అనేది డెవలప్మెంట్ పరంగా తీసుకెళ్తారు? ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాకు మాత్రమే మీరు ఇక్కడ సింథటిక్ ట్రాకే కానివ్వండి, తర్వాత టర్ఫ్ గ్రౌండే కానీ అవన్నీ ఆలోచిస్తున్నారు. అది యావత్ తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితి ఉంటుంది. ఈరోజు నిన్న మంచిర్యాల పోయినాం. మంచిర్యాలలో ఈరోజు వాళ్ళకు కూడా ఒక సింథటిక్ ట్రాక్ కానీ అక్కడ కూడా కావాల్సినటువంటి సదుపాయాలు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసినాం. ఎక్కడ కావాలన్నా కూడా. దాని తర్వాత మెదక్లో ఆల్రెడీ సింథటిక్ ట్రాక్ ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఒకప్పుడు సాయి అకాడమీ అక్కడ ఉండే, అకాడమీని మళ్ళీ వాళ్ళకి కావాలన్నారు, అక్కడ అకాడమీ చూస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు హాస్టల్స్ ఉంటుండే, హాస్టల్స్ నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు తెలంగాణలో ఉండే స్పోర్ట్స్ మెన్స్ అందరూ ఒకప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళే. ఇటువంటి హాస్టళ్లను మళ్ళీ పునరుద్ధరీకరిస్తున్నాం, హాస్టళ్లను మళ్ళీ తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఎక్కడెక్కడైతే అకాడమీలు అవసరం ఉన్నాయో అన్ని అకాడమీలను ఏర్పాటు చేసే దిశగా ఈరోజు సాట్స్ ముందుకు పోతుంది. తెలంగాణ మళ్ళీ చెప్తున్నా, ఒక 5 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఒలింపిక్స్ వెళ్ళే విద్యార్థులే కనపడతారు, మీకు ఒలింపిక్స్ వెళ్ళే ఛాంపియన్సే మీకు కనపడతారని నమ్మకం మాకుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా స్పోర్ట్స్కు ఈ రోజు వరకు మేము ఈ విషయాలు కావాలి, ఇటువంటి కార్యక్రమాలు చేద్దాం. సీఎం కప్ ఏర్పాటు చేసి తెలంగాణలో ఒక మంచి అంటే ఒక మంచి దృఢమైన విద్యార్థులు ఈరోజు మట్టిలో మాణిక్య లాంటి విద్యార్థులు గ్రామ స్థాయిలో ఉన్నారు. అందుకే గ్రామ స్థాయి నుంచి ఈరోజు సీఎం కప్ను ఏర్పాటు చేయడం అని చెప్పిన వెంటనే మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ లవర్ రేవంత్ రెడ్డి గారు చాలా స్పోర్ట్స్ లవర్ అని అందరికీ తెలిసిన విషయం. అతను మీకు ఒక సాట్స్ చైర్మన్ పదవి ఇచ్చి మీకు ఇచ్చిన టార్గెట్ ఏంటండి? టార్గెట్లు అనేది కాదు, మీరు ఒకటి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ అనే కాదు, తెలంగాణలో ఉండే విద్య కానీ వైద్యం కానీ ప్రతి రంగం మీద కూడా ఆయన దృష్టి కేంద్రీకరించిండు. ముఖ్యమంత్రి గారు ప్రతి శాఖలో వారి మార్కు వేస్తున్నారు. గతంలో ఇవేవి చేయలేకపోయారు, కొన్ని శాఖలు నిర్వీర్యం అయిపోయినాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఆల్మోస్ట్ ఇదే ఏది మన స్పోర్ట్స్ కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇటువంటి ఎన్నో శాఖలు నిర్వీర్యం అయిపోయినాయి. వాళ్ళు ఎంతసేపు ఫైనాన్స్ తప్ప వేరే ఆలోచన వాళ్ళకి ఫైనాన్స్ ఒక 2-3 శాఖల మీదే వాళ్ళు ఆలోచన చేసినారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్య మీద నూతన, ఇప్పుడు మీరు అందరూ చూస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. దాదాపు 119 నియోజకవర్గాల్లో 119 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి. ప్రతి స్కూల్లో 2600 మంది విద్యార్థులు చదవబోతున్నారు. ఒక కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఈరోజు తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతుంది. అందులో స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఎస్జిఎఫ్ ఇప్పుడు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏ స్థాయిలో ఉందో మీరే చూస్తూ ఉన్నారు. ప్రతి అంశంలో కూడా ఒక స్పోర్ట్స్తో పాటు చదువుతో పాటు వైద్యంతో పాటు ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెడుతున్నారు. ఒక 5 ఏళ్లలో మీరే చూస్తారు, రాబోయే 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి ఏ స్థాయిలో ముందుకు పోతుందో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. మీరే చెప్పండి, ఇక్కడ ఏదైతే ఎస్జిఎఫ్ జడ్చర్లలో జరుగుతుందో ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్, ఇక్కడ వచ్చిన విద్యార్థులకు ఏం చెప్తారు? స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. రాబోయే రోజుల్లో వీళ్ళకి కూడా రేపు నాడు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు సాట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు పీఈటీ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం అనేది స్పోర్ట్స్కి ఎలాంటి ఇంట్రెస్ట్ చూస్తలేదు, ఎలాంటి వాళ్ళకి బడ్జెట్ అనేది కేటాయించినప్పటికీ కూడా అది ఆచరణలో చాలా సాధ్యం లేకుండా ఉంది. ఈ స్పోర్ట్స్ అనేది ముందుకు సాగుతుందంటారు తెలంగాణలో? ముఖ్యంగా మొట్టమొదటిగా ఎందుకంటే క్రీడల పట్ల చాలా ప్రెస్లా చాలా తక్కువ వస్తుంది. కానీ మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి క్రీడలను వ్యాప్తి చేయడానికి మీ వంతుగా మీరు కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఫస్ట్ S1 న్యూస్ వారికి ప్రత్యేకమైనటువంటి క్రీడాభినందన తెలియజేస్తున్నాం. అయితే రెండవది ప్రభుత్వం, గత ప్రభుత్వాలన్నీ కూడా క్రీడా బడ్జెట్కి సంబంధించి 30 కోట్లు అట్లా విడుదల చేస్తుండే రాష్ట్రం మొత్తం గల. కానీ ఇప్పుడు 361 కోట్లు 361 కోట్లు చేసుకెడానికి ఉంది. అయితే అది జిల్లాలో ఉన్న రాష్ట్రంలో క్రీడాకారులకు ఒక మంచి అవకాశం. అయితే దీని ద్వారా క్రీడలకు కొంత మెరుగ్గానే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవది స్పోర్ట్స్ యూనివర్సిటీ తేవడం జరుగుతుంది. అంటే క్రీడా నిధులు పెంచడము, స్పోర్ట్స్ యూనివర్సిటీని తేవడం ద్వారా తెలంగాణ పీఈటీ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకంగా ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి క్రీడాభినందనలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఫుట్బాల్ క్రీడాకారుడు స్వయంగా. కాబట్టి భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో క్రీడలకు మంచి అవకాశాలు ఉంటాయని మేము భావిస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే చాలా టీంలు కూడా ఒక 10 టీంలు వచ్చాయి. అక్కడ వాళ్ళకి జెర్సీలు కూడా కరెక్ట్గా లేని పరిస్థితి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. అలాంటి జెర్సీలు కూడా లేనిది ఈ SGF నిర్వహించడానికి తర్వాత దాతలే వచ్చి చేయాలంటే? అయితే గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు, అదేవిధంగా ప్రాథమికంగా జరిగేటువంటి మండల స్థాయి పోటీలకు, జిల్లా స్థాయి పోటీలకు కూడా మొట్టమొదటిగా నిధులు కేటాయించాలని అడుగుతున్నాం. దాంతోపాటుగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే క్రీడలకు మాత్రము తప్పకుండా సగం బడ్జెట్ ముందే ఇవ్వాలి అని కూడా అడుగుతున్నాం. తప్పకుండా మా కోరిక కూడా నెరవేరుతుందని మేము భావిస్తున్నాం. మళ్ళీ త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం. కలిసి రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటటువంటి క్రీడలకు ఒక 50% బడ్జెట్ ముందే వచ్చే విధంగా. కొన్ని రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే ఈ స్పోర్ట్స్లో ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళు అప్పుల పాలయ్యి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో చూసారని చాలామంది అంటున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? జరిగినాయి సార్. అంటే కొంతమంది అంటే ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది తప్ప మరి మనం కొంతమంది వాళ్ళ సొంతంగా అంటే క్రీడల మీద ఉన్నట్టు ప్రేమతోటి చేసారు వాళ్ళంతా కూడా. ఎవరు కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించకున్నా కూడా క్రీడాకారులుగా వాళ్ళకు ఉన్న క్రీడల మీద ఉన్నటువంటి అభిమానంతో చేసినటువంటి పనులు అవన్నీ. కాబట్టి నిజానికి కూడా కొన్ని రూపాయలు డ్యూస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తామని అనుకుంటున్నాం. వాటి కూడా మేము క్లియర్ చేయాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మీ S1 టీవీ ద్వారా కోరుతున్నాం. జడ్చర్లలో ఏదైతే ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుందో, టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్, నేషనల్ సెలెక్షన్, ఇది జడ్చర్లో జరగడం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ క్రీడాకారులు, ఫుట్బాల్ క్రీడాకారులు చాలా జెన్యున్ క్రీడాకారులు ఉన్నారు సార్. అంటే క్రీడల పట్ల ఫుట్బాల్ ఇప్పుడు ఉన్నటువంటి పీఈటీలు కూడా చాలామంది క్రీడాకారులే, ఫుట్బాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళ ఈవెంట్ను వాళ్ళు ఇక్కడ చేస్తే బాగుంటుందని కోరుకొని తేవడం జరిగింది. దీనికి SGF అండర్-19 సెక్రటరీ అయినటువంటి పాపిరెడ్డి అన్న గారు ప్రత్యేకంగా కృషి చేసి అవి తీసుకురావడానికి కూడా అన్ననే కారణం. కాబట్టి మా పీఈటీ అసోసియేషన్ ప్రత్యేకంగా పాపిరెడ్డి అన్న కూడా కృతజ్ఞతలు తెలుస్తుంది సార్. తర్వాత ఈ యొక్క SGF ఇక్కడ జరగడానికి మీ సహకారాలు ఎలా ఉన్నాయి? దీనికి మా సహకారం అని అంటే ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులు దాదాపు 10 జిల్లాల ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రావడం జరిగింది. ఓ 400 మంది 350 మంది. అయితే వీళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అంటే రవాణా సౌకర్యం కానీ, ఇక్కడ వచ్చిన తర్వాత భోజన వసతులు కానీ, తర్వాత అకామిడేషన్ పడుకోవడానికి కానీ, వీటికి సంబంధించినటువంటిది మా పీటీలు అందరూ కూడా చూసుకుంటున్నారు. ఆ విధంగా మా వంతు పాత్ర కూడా మేము నిర్వహిస్తున్నాం సార్. ముఖ్యంగా మీరు కూడా ఒక ప్లేయర్, ఒక క్రీడాకారు లాగా చెప్పండి, ఈ ఒక ఈవెంట్లో ఎవరైతే నేషనల్కి సెలెక్ట్ అవుతారో, నేషనల్కి సెలెక్ట్ కారో వాళ్ళిద్దరికి ఏమి సందేశం తెలుసుకున్నారు? అంటే గెలుపు ఓటములు అనేటివి సహజమన్నా. గెలిచిన వాళ్లకు గెలుపు సంతోషం ఉంటుంది, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓడినటువంటి వాళ్ళు తప్పకుండా మళ్ళొకసారి అవకాశం వస్తుంది కాబట్టి ఎలాంటి కుంగిపోవాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా క్రీడాకారుల లోపల ఈ కుంగుబాటు అనేది ఉండదు సార్. ఎందుకంటే ఓటమి గెలుపులు వాళ్ళు సమానంగా తీసుకుంటారు, గెలిచిన వాళ్ళను ఓడిన వాళ్ళే అభినందిస్తారు. అంటే దీంట్లో ఓటమి గెలుపుని పెద్దగా వాళ్ళు క్రీడాకారులు పట్టించుకోరు. మిగతా రంగాల్లో అయితే ఓటమి చేస్తే కొంత మానసిక ఒత్తిడికి గురై కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కానీ క్రీడల లోపల అది ఉండదు సార్. అంటే వాళ్ళు పడి లేస్తుంటారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఏం అనిపించదు అన్నట్టు. ఓటమి గెలుపులు సమానంగా తీసుకుంటారు, తప్పకుండా ప్రోత్సహించుకుంటారు. అలాంటి స్ఫూర్తి క్రీడాకారులు ఉంది సార్. ఇప్పుడు సార్ మీరు ఒక పీఈటీ డైరెక్టర్గా కూడా పనిచేసి ప్రభుత్వం నుంచి రిటైర్ అయ్యారు. మీరు అప్పుడున్న క్రీడలకి ఇప్పుడున్న క్రీడలకి ఏం తేడా ఉంది సార్? తేడా ఏమి అప్పుడున్న ప్రోత్సాహం కూడా పెద్దగా ఏమి లేదు. కాకపోతే అప్పుడు ఉన్న కాలేజీలు తక్కువ, స్కూళ్ళు తక్కువ, డిగ్రీ కాలేజీలు తక్కువ, జూనియర్ కాలేజీలు తక్కువ. అప్పుడు ఉమ్మడి జిల్లాలోనే 16-18 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు 60 కాలేజీలు అయినాయి. 60 కాలేజీలకు 60 మంది ఫిజికల్ డైరెక్టర్ని అపాయింట్ చేయాలి. ఇప్పుడు మొత్తం జిల్లాలో పాపిరెడ్డి గారు ఒక్కరే ఉన్నారు, 60 కాలేజీలకు ఒక్కరే ఉన్నారు. దాదాపు 20 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, ఒకటే ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాడు ఎంవిఎస్ కాలేజీలో. అయితే ఇది కేంద్రీకృతమైంది. ఎట్లా ఏదో జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేస్తారు. ఇప్పుడు పాపిరెడ్డి సార్ జిల్లా హెడ్ క్వార్టర్లో, ఇంకొక పీడీ సార్ జిల్లా హెడ్ క్వార్టర్లో. మొత్తం ఎంటైర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఫిజికల్ డైరెక్టర్ లేరు. ఆల్మోస్ట్ స్కూల్ కూడా అదే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకుంది, స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలి. తర్వాత సౌత్ కొరియా, తర్వాత చైనా తరాల్లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది క్రీడాకారుల్ని దేశానికి అందించాలన్న ఉద్దేశం ఉంది. కానీ ఇక్కడ మెయిన్గా కోచ్లు అనేది లేరు, తర్వాత ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇదంతా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? ఏ ప్రాసెస్లో సాధ్యం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే, రాజకీయ నాయకులకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలు కరువు అన్నట్టుగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఎంతసేపు యూనివర్సిటీ ఓపెన్ చేయొచ్చు, 4 రోజులలో మొత్తం పీడీలను అపాయింట్ చేయొచ్చు. చేస్తే తప్ప చేస్తే తప్ప ఇట్లా ఎంతకాలం ప్రోత్సహించినా ఈ పిల్లలకు కోచింగ్ చేసేవాళ్ళు ఎవరు, ఈ స్కూళ్ళలో ఆడిపించే వాళ్ళు ఎవరు, ఆడితే ఉపయోగాలు ఏంటివని చెప్పేవాళ్ళు ఎవరు? అయితే ఇప్పుడు ఎస్జీఎఫ్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ వచ్చి పిల్లలు ఎవరైతే అండర్-19 ఎస్జీఎఫ్లో ఫుట్బాల్ ఆడుతున్నారో వాళ్ళకి ఈ గేమ్ ఆడితే వాళ్ళకి కలిగే లాభాలు ఏంటండి? అంటే వాళ్ళకి 2 రకాలుగా. మొదలే మా పీఈటీలు కానీ మా కోచెస్ కానీ వాళ్ళకి నేర్పేటప్పుడు చెప్తారు, మనం ఫస్ట్ ఆడేది మన ఫిట్నెస్ కొరకు, మన దేహారోగ్యం కొరకు, మనం ఈ విధంగా డెవలప్ అవుతాము. దీని తర్వాత ఆరోగ్యం తర్వాతనే మన ఉద్యోగాలలో మనకున్న ఇన్సెంటివ్స్ ఏంటివి, ఎన్ని ఉన్నాయి, మనకు ఎంత పర్సెంటేజ్ ఉన్నది, మనం అది కాకుండా చదువులో కూడా మనం ప్రావీణ్యత ఉండాలి. ఈ విధంగా మరి రిజర్వేషన్ ప్రతి దాంట్లో ఉద్యోగాలే కాకుండా చదువులో, తర్వాత ఇంజనీరింగ్లో మన సెట్లలో ఉన్నది, కానీ నీట్లో లేదు, మెడిసిన్లో లేదు, గేమ్స్కి సెలెక్షన్. కాబట్టి అది కూడా కొంచెం నేషనల్ లెవెల్లో మన రిప్రజెంటేషన్, మన స్టేట్ నుంచి మన ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఒకరి ద్వారా చేస్తే మెడికల్లో వీళ్ళకు లేదు, రిజర్వేషన్ లేదు. అదొక్కటి చేస్తే చాలా బాగుంటుంది. మామూలుగా ఎస్జీఎఫ్లో కానివ్వండి, స్టేట్ అంటే ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వం నిర్వహించే ఇలాంటి ఈవెంట్స్లలో ఒక్క ప్లేయర్ కూడా ఒలింపిక్స్కి ఇప్పటివరకు పోయిన చరిత్ర అనేది లేదు. ఈ డబ్బులన్నీ ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ మీద పెట్టడం కరెక్టే అంటారా? నిజంగా కూడా మీరు అన్నట్లు వాస్తవంగా కూడా అక్కడ పెట్టేదానికన్నా ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ప్రొడక్షన్ చాలా పెద్దగా ఉంటుంది. ఎవరో అకాడమీలో ఎక్కడో కోచింగ్ తీసుకొని, ఏ ఫారెన్ కోచ్తోనో కోచింగ్ తీసుకొని డెవలప్ అయ్యేదానికన్నా మన దగ్గర చాలామంది ఉన్నారు పనిచేసేటోళ్ళు పాపం గ్రౌండ్లో. ఇప్పుడు చూడండి ఇంతమందికి ఫుడ్ అరేంజ్ చేసి ఈ కెపాసిటీ కూడా కావాలి. మరి ఇంత కష్టపడుతున్నారు పీఈటీలు, కాబట్టి పీఈటీల సంఖ్యను పెంచి స్కూళ్ళల్లో, కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో పెంచితే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ఎస్జీఎఫ్ ప్లేయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మొట్టమొదలైతే పిల్లలను వాళ్ళు మంచిగా గేమ్ ఆడుకొని, ఏది భేదాభిప్రాయాలు లేకుండా ఈ జిల్లా ఆ జిల్లా అనకుండా మంచిగా ఆడుకొని విన్నరు రన్నరు ఏం ఫీల్ కాకుండా మంచిగా ఆటలు ఆడుకున్నా. దాని తర్వాతనే ఇన్సెంటివ్స్. మొదలు మంచి ఆటలు ఆడుకొని మంచిగా మళ్ళీ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దాని తర్వాతనే వచ్చే ఇన్సెంటివ్స్ మేము ఎన్ని ఊదరగొట్టి చెప్పినా అది ఉపయోగం లేదు, ఏదో అరకొర. దాని నుంచి పెద్ద ఉపయోగం ఉన్నది చాలా తక్కువ. దాన్ని మీరు ఆశించి మాత్రం ఆడకండి, మీరు మీ కొరకు మీరు ఆడుకోండి అని చెప్తున్నాం. ఇంతమందితో ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఏర్పడతాయి కదా, మంచిగా మాట్లాడడం ఇవన్నీ కూడా రావాలి పిల్లలకు. నేషనల్ లెవెల్లో చాలా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది, ఆడుకోవాలి. అట్లన్నీ నేను చేయను సార్. ఎస్జీఎఫ్ ఏదైతే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరుగుతుందో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు దీనికి ఒక ఆర్గనైజింగ్గా ఇదంతా బాధ్యతలు తీసుకొని చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం గారు కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం. ఆయన కూడా ఫుట్బాల్ ప్లేయర్, అంటే స్పోర్ట్స్ మ్యాన్, ఈజ్ ఆల్సో ఏ ఫుట్బాల్ ప్లేయర్. సో ఆయనకు ఫుట్బాల్ యొక్క ప్రాముఖ్యత తెలుసు కాబట్టి ఆయన సీఎం గారి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో మేము ఉంటున్నాము. దాని తగ్గట్టు ఆయన యొక్క ఆలోచన తగ్గట్లు మేము కూడా టోర్నమెంట్స్ను నిర్వహించాలని కోరుకుంటున్నాం ప్రకారంగా. అందులో భాగంగానే మేము ఈ టోర్నమెంట్ చేస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క స్పోర్ట్స్కి, ఈ ఎస్జీఎఫ్కి కొత్త ఇమ్యూనిటీస్ ఏమి సమకూర్చారండి? ఇప్పటివరకు అయితే మన లాస్ట్ టైం మీటింగ్లోనే చాలా
క్లుప్తంగా విపులంగా చాలా క్లియర్ కట్గా చెప్పారు సీఎం గారు. స్పోర్ట్స్ను చాలా పెద్ద పీట ఇస్తాం, అది పాఠశాలల స్థాయి నుంచే పెడతామని చెప్పారు. దానిలో చర్యల భాగంగానే గవర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అంటే లాస్ట్ చెప్పడానికి మాత్రం ఉంది కానీ ఇక్కడ పిల్లలకి జెర్సీలు కూడా కరెక్ట్ లేని పరిస్థితి అనేది కనిపిస్తుంది, ఏమన్నా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ చెప్పడానికి మనకు అవుతుంది కానీ స్పోర్ట్స్ అనేది ఒక చాలా కింది స్థాయిలో చూస్తున్నారు అనేది చాలామంది అంటారు. దానికి ఏమంటారు? జెర్సీలు లేవంటే ఓన్లీ 1-2 అటు ఏది మన టీమ్స్కి మాత్రం లేవు. ఆల్మోస్ట్ 90% అందరూ కిట్లతోనే ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఇది జెర్సీ లేకపోవడం అంటే అదే వాళ్ళ ఎవరైతే టీం పంపించారో ఆ కన్సర్న్ సంబంధించిన జిల్లా యొక్క బాధ్యత, అది మన బాధ్యత అది కాదు. జిల్లా నుంచి వాళ్ళు మొత్తం ప్రొవైడ్ చేస్తారు. ఎస్జీఎఫ్ ఇంత ఘనంగా మీరు నిర్వహించారు, మీరు చాలా ప్రోత్సహించి తర్వాత మీరు చాలా ఇంట్రెస్ట్ చూపించి ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా నిర్వహిస్తున్నారు. దీనికి మీరు ఏ విధంగా కష్టపడ్డారు ఈ స్థాయికి తీసుకురావడానికి? మేము సంకల్పించినప్పుడే మేము స్థానిక ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయ్యాము. అనిరుద్ రెడ్డి సార్ గారు మమ్మల్ని పూర్తి సహకారంతోనే ఈ టోర్నమెంట్ మేము చేయగలుగుతున్నాము. వారు మీరు గోహెడ్, మీరు కంటిన్యూ కానివ్వండి, మనం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. సో ఆయన యొక్క భరోసాతోనే మేము ఈ టోర్నమెంట్ చేస్తున్నాం. తర్వాత ఎస్జీఎఫ్ ఇది ఒక ఫుట్బాల్ 19 అనేది ఇక్కడ జరుగుతుంది, టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్. రాబోయే రోజులలో ఇదే గ్రౌండ్లో జడ్చర్లకి ఇంకా ఏ ఈవెంట్స్ ఈ యొక్క ప్రాతినిధ్యం లభిస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము ఇక్కడ అన్ని యాక్టివిటీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం ఉంటుంది మనకు. చాట్స్ చైర్మన్ వాళ్ళ దృష్టికి ఖచ్చితంగా ఈ విషయం తీసుకుపోతాము. మాకు కావాల్సింది వాస్తవంగా ఇప్పుడు కావాల్సింది మా జడ్సీలలో టీమ్స్ వస్తే అకామిడేషన్ అనేది ఒక కరెక్ట్ ప్లేస్ లేదు వాస్తవంగా. ఇప్పుడు ఏదో హాస్టల్లోనో స్కూల్లోనో కాలేజ్లోనో చూసుకొని చేసుకుంటున్నాం. కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఒకటి మినో ఇండోర్ స్టేడియం లాగా మనకు ఒకటి ఉంటే వాళ్ళను అక్కడ బస్ వచ్చి ఏర్పాటు చేసి వాళ్ళకు అకామిడేషన్ అక్కడ ఇచ్చేసి ఫుడ్ అంటే ప్రొవైడ్ చేయగలం. కానీ అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి ఈ యొక్క స్పోర్ట్స్ ఇక్కడ ఎస్జీఎఫ్కి వచ్చిన ప్లేయర్స్ అంటే కొంచెం రాత్రి జర్నీ చేసి కానివ్వండి, తర్వాత కరెక్ట్ డైట్ లేకుండా ప్లేయర్స్కి వాళ్ళు ఈ యొక్క ఎస్జీఎఫ్ ఆడాలంటే వాళ్ళు ఎలా ట్రైన్ అయ్యి ఎలా ప్రాక్టీస్లో ఈ గ్రౌండ్లో దిగితే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇది న్యాచురల్గా ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనేది అన్నిటికీ ఓర్చుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు నార్మల్ స్టూడెంట్కు నార్మల్ ప్లేయర్కు అది అంత ఓపిక కానీ అంత కష్టపడితో ఉండదు. స్పోర్ట్స్ ప్లేయర్కు ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా వాళ్ళు మింగిల్ చేసుకొని వాళ్ళు కాంపిటీషన్లో కంప్లీట్ చేసుకోవాలనే తత్వం వాళ్ళ దగ్గర ఉంటుంది. అది మా నుంచి రాబోయే తరాల్లో కూడా ఇవన్నీ కష్టాలు వాళ్ళకి వస్తాయి. అంటే ఒక సమాజంలో కష్ట నష్టాలు అనేది చూసేది స్పోర్ట్స్ ప్లేయర్ మాత్రమే, రెగ్యులర్ స్టూడెంట్ మాత్రమే ఇది చూసే అవకాశం లేదు. సో వీళ్ళందరూ ఇంకోటి Under-19 అంటే వాళ్ళు Under-14, 17 ఆడిన లెవెల్ ఉంటారు వీళ్ళందరూ. సో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యేది. సో ఇది పెద్ద విషయం. ఇప్పుడు ఏదైతే ఈ ఇంత ఎస్జీఎఫ్ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారో దీనికి మీకు సహకరించిన దాతలు ఎవరండి? దీనికి ఇప్పుడు కేవలం మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాత్రమే దీనికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. వాళ్ళతో పాటు లోకల్గా ఉన్న దాతలు కూడా చాలామంది ఉన్నారు. సో ప్రజెంట్గా అయితే ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము కాబట్టి గవర్నమెంట్ ఫండింగ్ లేకపోయినా ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా నేను ఉన్న ముందలనే ఉద్దేశంతో మమ్మల్ని ప్రోత్సహించినప్పుడు వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మన అనిరుద్ రెడ్డి గారికి. తో వాళ్ళు కొంచెం ముందరుండి ప్రోత్సాహం చేస్తున్నందుకు ఈ టోర్నమెంట్ కొంచెం ఈజీగా అవుతుంది, సక్సెస్ అవుతుంది. తర్వాత ఈ యొక్క టోటల్ ఎస్జీఎఫ్ Under-19 టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ షెడ్యూల్ ఏ విధంగా ఉందండి? డైలీ షెడ్యూల్ ఇక్కడ మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ సెషన్ స్టార్ట్ చేశాము, మధ్యాహ్నం సెషన్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం కూడా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. రేపు మార్నింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ లీగ్స్ అన్నీ ఆడడానికి 40 మ్యాచెస్ అవుతుంది. రోజుకు మనం ఒక 10 మ్యాచెస్ ఆడిపిస్తే థర్డ్ డే ఫైనల్కి వచ్చే అవకాశం ఈజీగా ఉంటుంది సార్. పాపిరెడ్డి గారు ఏ విధంగా మీకు సహకరిస్తున్నారు, తర్వాత ఇక్కడ ఉన్న పీఈటీస్ ఏ విధంగా సహకరిస్తున్నారు మీకు? వాళ్ళ యొక్క సహకారాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. టోర్నమెంట్ వచ్చే ముందు నుంచి వాళ్ళు మనకు పూర్తి సహకారం అందించి ముఖ్యంగా మనకి ఇక్కడ టోర్నమెంట్ను కేటాయించిన హర్షవర్ధన్ రెడ్డి గారు తను కానీ మన రామరెడ్డి సార్ కానీ వాళ్ళిద్దరూ కృషితో ఈ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మన పాపిరెడ్డి సారు చాలా డైనమిక్ పర్సన్. సార్ యొక్క సర్వీసు లాస్ట్ ఏజ్లో ఉన్నా కూడా ఇప్పుడు కూడా సారు చాలా యాక్టివ్గా మమ్మల్ని ప్రోత్సహిస్తూ చాలా ప్రొఫెషనల్గా నాకు తెలిసినంత వరకు అయితే మొత్తం పూర్తి తెలంగాణలో కూడా చాలా క్యాపబుల్ పర్సన్ మన పాపిరెడ్డి గారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే మేము ఈ టోర్నమెంట్ చేయగలుగుతాం. ఈ యొక్క ఎస్జీఎఫ్లో ఉన్న ఆడే ప్లేయర్స్కి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కష్టంతో కూడుకున్న గేమ్ ఇది.
చాలా ఫుట్బాల్ అనేది చాలా ప్రపంచంలో ప్రకంగా గేమ్. దానిలో రాటు తేలడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని చాలా ఏదో చిన్న నార్మల్గా యాక్టివిటీస్ ఉంటే వేరే గేమ్స్ ఉంటే చాలా తొందరగా నేర్చుకోవచ్చు. కానీ ఫుట్బాల్ మాత్రం దీనికి కొన్ని నెలలు సంవత్సరాలు కూడా అయితే దీనికి గేమ్ నేర్చుకోనికి ప్రొఫెషన్ కానీ ఇంకా చాలా పెద్ద టైం పడుతుంది. కాబట్టి సో మీరందరూ అంటే సెలెక్షన్ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు గేమ్స్ ఆడకూడదు. నా దృష్టిలో యూ హ్యావ్ టు ప్లే, యూ హ్యావ్ టు పార్టిసిపేట్, రిజల్ట్ విల్ కమ్ సూన్. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయండి? ఇక్కడ చాలా మంచిగా అరేంజ్మెంట్ చేశారు మోయిన్. ఇంకోటి ఇట్లాంటి టోర్నమెంట్ ఇంకా ఎన్నో చేయాలని కోరుతున్నాను. మేడం, ఈ SGF ఏదైతే ఫైనల్ టోర్నమెంట్ అండ్ సెలెక్షన్స్ జరుగుతుందో ఇక్కడ అప్లికేషన్ స్క్రూటినీ అనేది జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ మీరు ముఖ్యంగా వాళ్ళ దగ్గర గమనించింది ఏంటంటే ప్లేయర్స్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తాము. తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళ నేము, ఆ ఎలిజిబిలిటీ ఫామ్స్కి వాళ్ళకి కావాల్సింది బోనఫైడ్, వాళ్ళు కాలేజ్ ఇంటర్ వాళ్ళైతే వాళ్ళ మేమో అవి కరెక్ట్ ఉన్నాయి లేదా చెక్ చేసుకుంటాం. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఆడతారనేసి చాలా మంది కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. 2006-7 వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ, ఇందులో 2005 కానీ అలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదన్నట్టు. అలాంటి వాళ్ళు ఒకవేళ ఏదైనా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టినప్పుడు అలాంటి వాళ్ళని ఎలా గుర్తిస్తారు మీరు? వెంటనే రిజెక్ట్ చేసేస్తాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని చూసి వెంటనే రిజెక్ట్ చేసి తీసేసి ఫామ్ తీసి పక్కన పెడతాం మేము. మామూలుగా మీరు ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని ఒక ఏజ్ అనేది మీరు చూస్తున్నారు. ఆధార్ కార్డ్ మ్యానిపులేట్ చేసిన వాళ్ళని ఎలా గుర్తించడానికి అవకాశం ఉంటుంది? ఇక్కడ ఆధార్ కార్డ్తో పాటు బోనోఫైడ్ ఉంటుంది. స్కూల్ ఏ స్కూల్ నుంచి చేస్తే వస్తుందో ఆ స్కూల్ యొక్క బోనోఫైడ్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా. ఈ బోనోఫైడ్ని బట్టి మేము వరంగల్ నుంచి వచ్చాము. ఇక్కడ SGFI 68th టోర్నమెంట్కి వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ మేనేజ్మెంట్ మొత్తం చాలా బాగానే ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు, ఇప్పుడు లంచ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ మొత్తం చాలా ఉన్నాయి. మ్యాచెస్ కూడా చాలా బాగా ఆడుతున్నాము. పర్ఫార్మెన్స్ కూడా బెస్ట్ ట్రై చేస్తున్నాము. మేము ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ వాళ్ళతో ఆడాము. పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నది, బెటర్ ఇంకొంచెం ట్రై చేస్తున్నాము. మాకు అన్ని సౌకర్యాలు అందించారు ఇక్కడ, చాలా బాగుంది. సార్లు అందరూ మంచిగా ఉన్నారు. మా ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్తో ఆడింది, ఓడిపోయినాం. అయినా నెక్స్ట్ మ్యాచ్ ఇంకోటి ఉన్నది. థ్యాంక్ యూ సార్. అపోనెంట్ టీం ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది సార్? వాళ్ళ టీం కోఆర్డినేషన్ అదంతా చాలా బాగుంది. కొంచెం మేము అందరం మ్యాన్ వర్క్ కరెక్ట్ ఉంటే మేము గెలిచేవాళ్ళం. గవర్నమెంట్ అనేది స్పోర్ట్స్కి మంచిగా సహకరిస్తుంది అంటారా? అంటే అప్పుడప్పుడు సహకరిస్తుంది అనిపిస్తుంది, అప్పుడప్పుడు సహకరించదని అనిపిస్తుంది. మన ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తారు సార్. ఎందుకంటే స్టేట్లో ఇక్కడ ప్రభుత్వం నుంచి మాకు ₹1 సాయం అందలేదు సార్. కేవలం ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు అన్నతోనే చేస్తాం సార్ ఇదంతా. ఎందుకంటే సార్ మాకు అండగా ఉంటాడు. ఇక్కడ కాదు, జూనియర్ కాలేజీలో ఎక్కడైనా మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. అలాగే సార్ ఎన్నో కార్యక్రమాలు యూత్ చేస్తున్నారు. మేము జూనియర్ కాలేజీలో పనిచేసినప్పుడు కూడా సార్ 3 నెలలు పిల్లలకు భోజనం పెట్టాడు. అన్నదాత సుఖీభావనట్టు సార్ 3 నెలలు కంటిన్యూగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏదైతున్నాయో ఇవన్నీ కళాశాలకు సార్ భోజనం పెట్టారు. సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు సార్. మీరు పెట్టడం వల్ల పిల్లల యొక్క ఆదర్శ శాతం పెరిగింది, అలాగే ఉత్తీర్ణత శాతం కూడా పెరిగింది సార్. ఇంతకుముందు మాట్లాడుతున్న పిల్లల గురించి, షూస్ గురించి, ఈ రోజు కూడా చూస్తే మా చైర్మన్ గారు ఉన్నారు. నిజంగా వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్న సోర్ షూస్ కూడా లేవు. వాళ్ళు చెప్పులు లేకుండా వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతుంటే నిజంగానే బాధాకరం. ఇంతకుముందు మణిపూర్కి పంపించాలంటే కూడా 5 రోజులు వాళ్ళకి డ్రెస్సులు లేవు అని కూడా చెప్పడం జరిగింది. ఒకటే అడుగుతున్నాను, గవర్నమెంట్ నుంచి నువ్వు ఇస్తావా లేకుంటే నేను సొంతంగా ఇవ్వాలన్నా చెప్పు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఇదే గ్రౌండ్కి స్టేట్ బడ్జెట్లో మేము అనుకున్నాం సింథటిక్ ట్రాక్ ఇవ్వాలని. ఇప్పుడే డివైఎస్గా గారికి దానికి సంబంధించిన ఆదేశాలు ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారికి చెప్పి ఖేలో ఇండియా బడ్జెట్ సంబంధించినటువంటి ప్రొఫార్మాలు అవన్నీ తయారు చేయమన్నాం. ఒక 6 monthsలో ఇక్కడ ఖచ్చితంగా సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సింథటిక్ ట్రాక్ వచ్చింది అని అంటే సింథటిక్ ట్రాక్ మధ్యలో మీరు ఏదైతే ఇప్పుడు ఫుట్బాల్ ఆడదామనుకున్నారో ఒక బ్యూటిఫుల్ ఫుట్బాల్ స్టేడియం కూడా ఇక్కడ రాబోతుంది విత్ గ్రాస్తో. కాబట్టి ఆ మంచి టర్ఫ్ను మీరు ఎంత బ్రహ్మాండంగా వాడుకుంటే స్టేట్లో ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో ఎట్లయితే టర్ఫ్ ఉందో, అంటే గ్రాస్ టర్ఫ్ ఉందో, అదే ఈ మహబూబ్ నగర్లో ఇదే జడ్చర్లలో కూడా ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తున్నాం.
స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఏదైతే మహబూబ్నగర్లో ఈ యొక్క ఫుట్బాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ఏదైతే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరుగుతుందో ఇది చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వము డబ్బు విధంగా సహకరించకపోయినా కానీ చాలామంది దాతలతో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. తర్వాత ఇక్కడ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చి ఆడుతున్నారని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ దాతల నుంచి ఈ యొక్క టోర్నమెంట్స్ అన్ని నిర్వహిస్తున్నారని మీరు అంటున్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వం ఏదైతే స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తుందో దాంట్లో స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మన భారతదేశం నుంచి కూడా ఒలింపిక్ మెడల్స్ చాలా వచ్చే అవకాశం ఉందని మీరు మాటలు వింటున్నాం. కెమెరా పర్సన్ సన్నీతో సంతోష్, S1 న్యూస్.